ఫ్రెండ్స్, కుకింగ్ దగ్గర ఉంటే ఖచ్చితంగా నిందలు పడతాయి అని చెప్పడంలో నిన్న ఎపిసోడ్లో తనూజ ఫేస్ చేసింది కూడా అదనే చెప్పుకోవాలి. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే తనూజని అలాగే భరణిని ఇద్దరిని కూడా ప్రియా మానిటర్గా ఉండడం వల్ల కిచెన్కి తను అక్కడ కుకింగ్ ఏర్పాటు చేసింది. అసలు ఒరిజినల్ మానిటర్ ఎవరు? ప్రియా. కానీ ఈ మాస్క్ మ్యాన్ వచ్చేసి అలా చెయ్యండి, ఇలా చెయ్యండి, నాకు వంటలు పెట్టడం వచ్చు, మీరు కొలతలు తప్పేశారు అంటూ మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ పూర్తిగా తప్పంతా మాస్క్ మీదేనా అంటే ఇక్కడ కొంత తనుజ తప్పు కూడా లైట్ గా ఉంది. తను ఏమంటుందంటే బిగ్ బాస్ హౌస్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫుడ్ మిగలకూడదు అంటుంది. ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్ లో ఫుడ్ మిగిలినా కూడా నెక్స్ట్ డేకి కానీ రాత్రికి కానీ తినాల్సిందే. మిగలకుండా వండటం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఏమో ఇవాళ ఇప్పుడు వంట చేస్తారు, తర్వాత ఇంకో టాస్క్ పెడతారు, మనం చెప్పలేము ఏ టాస్క్ ఏంటి అనేది. సో దానికి ప్రిపేర్డ్ గానే ఉండాలి. అయితే మాస్క్ మ్యాన్ ఏంటంటే అనవసరంగా అక్కడ చాలా పెద్ద ఇష్యూ చేసాడు. ఓకే, చాలా సాగదీసి దాన్ని అంటే టూ మెనీ కుక్స్ స్పాయిల్ డిష్ అన్నట్టుగా అంటే ఎక్కువ మంది జనాలు ఉన్నారనుకోండి, ఒకళ్ళు ఉప్పేసారో లేదో అని చెప్పేసి ఇంకోళ్ళు ఉప్పేయడం ఇలా జరుగుతుంది. వంటలో ఎప్పుడైనా కూడా ఒకళ్ళదే ఉండాలి, ఒకళ్ళ ఇది ఉండాలి. అంటే డైరెక్షన్ ఒకళ్ళదే ఉండాలి, చేసేవాళ్ళు ఒకళ్ళే ఉండాలి, లేదా ఇద్దరు ఉండాలి. అలా కాకుండా ఏమైంది, నలుగురు ఐదుగురు వచ్చి తనుజకి సజెషన్స్ ఇవ్వటం వల్ల తను కొంచెం కన్ఫ్యూజ్ అయిందో లేదా కన్ఫ్యూజన్లో ఏడ్చిందో తెలియదు. కానీ నామినేషన్స్ పరంగా మాత్రం తనని శ్రీజ ఏం చేసిందంటే తనుజని నామినేషన్స్లోకి వేసి ఏం చేసిందంటే, మీరు చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, మీరు అసలు అక్కడ అంత ఎమోషనల్ అయ్యి అంత మాటలు తీయాల్సిన అవసరం లేదు, అంత ఇది ఇవ్వక్కర్లేదు అని చెప్పేసి చెప్పింది. అక్కడ ఒక పాయింట్ ఏంటంటే కరెక్టే, అదొక డిస్కషన్. తనూజ ఏం చెప్పాలి, ఏమంటే ఇంతమంది ఇన్పుట్స్ నాకు వద్దు, నా పని నన్ను చేయనివ్వండి. ఓకే, ఒక రోజు మేబీ తక్కువ అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు, నెక్స్ట్ డే దాన్ని బట్టి మనం చేసుకుందాం అని క్లారిటీగా తను చెప్పాలి. ఓకే, చెప్పినా కూడా వాళ్ళు వినకపోతే వదిలేయాలి. ఇంకా తన మీ ఇష్టం మీదని చెప్పేసి అనాలి. కానీ తను దానికి ఏడవటము, ఎమోషనల్ అవ్వడం అక్కర్లేదు. తను స్ట్రాంగ్ గా ఉండాలి. అఫ్ కోర్స్ తనూజ గారి ప్రవర్తన అదే కావచ్చు, తను మనిషిదే. కానీ మాస్క్ మీద అనవసరంగా ఇన్వాల్వ్ అయిపోయి ఓవర్ సజెషన్స్ ఇవ్వటం వల్ల తనూజకి అది ఎఫెక్ట్ అయింది అనమాట. దాంతో ఏమైంది, శ్రీజ కానీ ప్రియా కానీ వీళ్ళందరూ ఏమంటే ఇంత చిన్న విషయానికి ఎందుకు ఏడుస్తుందని చెప్పేసి నామినేట్ చేయడం జరిగింది అనమాట. సో అలాగా శ్రీజకిను తనుజకి మధ్య గొడవైంది. మధ్యలో మళ్ళీ మాస్క్ మ్యాన్ దూరడం జరిగింది. సో భరణి గారు కిచెన్ టీమ్ లో ఉండడం వల్ల తనుజని సపోర్ట్ చేయడం జరిగింది. మాస్క్ మ్యాన్ కి భరణికి గొడవ. ఇది జరిగిన విషయం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.